బండి భగీరథ్కు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం లేదు, బెయిల్ ఇవ్వము, ఈ పరిస్థితులలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెయిల్ ఇవ్వము అని చెప్పారు. ఇమీడియట్గా కొంత రక్షణ ఇవ్వండి, తర్వాత చూసుకుందామని భగీరథ్ తరపున వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి చెప్పినా కూడా జడ్జి ఒప్పుకోలేదు. ఈ కేసు మొదలైన రోజు నుంచి చాలా మలుపులు తిరిగింది. పోక్సో కేసు నమోదైంది ఆయన మీద. పోక్సో కేసు నమోదైన తర్వాత ఆయనేమో పరారీలో ఉన్నాడు అన్నారు, సిట్ ఏర్పాటు చేసిర్రు. దాని తర్వాత బాధితురాలిదేమో స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ఒక్కసారి కాదు 2 సార్లు. మైనర్ అన్నారు, మేజర్ అన్నారు, ఇట్లా అనేక మలుపులు తిరుక్కుంటూ వచ్చింది. అయితే నిన్న ఇదంతా మీరు చూసిర్రు, చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నారు. ఆ చర్చలకి నేను మళ్ళీ పోను, కానీ నిన్న జరిగిన కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ని మాత్రమే చెప్తాను నేను మీకు. ఆ ఆర్గ్యుమెంట్స్లలో కొన్ని సంచలనమైన విషయాలని బాధితురాలి తరపున లాయర్ జనాల ముందు పెట్టే ప్రయత్నం చేసిరు, జడ్జి ముందు పెట్టే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు దాని మీద కూడా విపరీతమైన చర్చ జరుగుతుంది. అసలు ఈ అమ్మాయి ఒక్కతే కాదు బాధితురాలు, ఇంకొక 4-5 ఉన్నారు అన్నాడు. నిన్న సంచలనమైన కమెంట్స్ చేసిండు బాధితురాలు తరపున ఎవరైతే వాదిస్తుర్రో లాయర్ అయినే. ఇప్పుడు దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు కూడా ఏమన్నా బయటకు వచ్చి కేసు పెడతారా? వాళ్ళు కూడా, ఆ బాధితులందరూ కూడా ఇప్పుడు ఒకరిని చూసిన తర్వాత కొంతమంది బాధితులు కూడా బయటకు వస్తారా చూడాలి. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు వాళ్ళకు ఒక భయం ఉంటుండే. మామూలుగా ఆ బాధితులకి ఏముంటుందంటే, అంత పెద్ద వ్యక్తితో పెట్టుకోవాలి అనుకుంటే ఏమన్నా ఇబ్బంది అవుతుంది, మేము ఏడ కొట్లాడగలుగుతాం వాళ్ళతోని అని. కానీ వాళ్ళ ఒక అమ్మాయి కేసు వేసి దాని మీద నిలబడి ఇప్పుడు భగీరథ్ని అరెస్ట్ చేసేంత వరకు పోయింది కదా. సో అమ్మాయి చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము అని మిగతా వాళ్ళందరూ ఏమన్నా భరోసాగా వాళ్ళు కూడా ధైర్యం చేసుకొని వస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది చూడాలి. కానీ ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి అంటే, ఫస్ట్ 9-9:30 మధ్యలో ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి హైకోర్టులో. వెకేషన్ బెంచ్, ఇప్పుడు హైకోర్టుకి సెలవులు నడుస్తున్నాయి కాబట్టి 9-9:30 మధ్యలో సింగిల్ బెంచ్. ఫస్ట్ అంతా కోర్టులో వాదనలు డబుల్ బెంచ్ది అయిపోయిన తర్వాత సింగిల్ బెంచ్ది స్టార్ట్ అయింది. అసలుకైతే మధ్యాహ్నం వస్తుంది ఇది అనుకున్నారు, కానీ మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తూ ఉంటే 9-9:30 మధ్యలో ఇది స్టార్ట్ అయింది. అవగానే ఫస్ట్ జడ్జి ఒక దాని మీద మాట్లాడారు. నిన్న పొద్దున్న నుంచి ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో, ఆమె కొంత బీజేపీకి పాజిటివ్గా ఉంటుందని, కేసు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇట్లాంటిది ఒక చర్చ జరుగుతుంది. దాన్ని ఫస్ట్ జడ్జి స్టార్ట్ కాగానే ఆ ఇష్యూని అడిగింది. ఆ ఇష్యూ మీద ఫస్ట్ ఆమె అడిగింది, ఇట్లా సర్క్యులేట్ చేస్తున్నారు, దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారంటే, సిపి చర్యలు తీసుకుంటున్నారు, దాని మీద డిస్కషన్ నడుస్తుంది అని చెప్పారు. నేను కూడా చూసిన ఒక పాంప్లెట్, అంటే పాంప్లెట్ కాదు, నేను వాట్సాప్లో చూసినా అని మళ్ళీ జడ్జి అంటది. అవును అదే ఆ వాట్సాప్లో వచ్చింది సర్క్యులేషన్ అని అంటే, దాని మీద సిపి ఆదేశించారు ఆల్రెడీ, చర్యలు తీసుకుంటారు అంటే, తీసుకోవాలి చర్యలు తీసుకుంటారు కాదు, తీసుకోవాలి అని ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత ఇది కొంత సుదీర్ఘమైన వాదనలు వినాలి, దీంట్లో చాలా సెన్సిటివ్ కేసు కూడా కాబట్టి చాలా సుదీర్ఘమైన వాదనలు వినాలి, బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ వాదనలు వింటా అని చెప్పింది. ఇమీడియట్గా కొంత బ్రేక్ తీసుకొని వచ్చి వాదనలకు కూర్చున్నారు. ఫస్ట్ బండి భగీరథ్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు స్టార్ట్ చేసిండు. వాదనలు స్టార్ట్ చేసి ఎందుకు భగీరథ్కి బెయిల్ ఇవ్వాలి అనే దాని మీద ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఆయన చెప్పిన దాంట్లో ఒక 2-3 ఇష్యూస్ పైన కొంత అభ్యంతరం వాదనలు విన్నప్పుడే బాధితురాలి తరపున ఉన్నటువంటి లాయర్కి ఉందే ఆ అభ్యంతరం, బయట వింటున్నటువంటి వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇది కొంత సెన్సిటివ్ కేసు అవ్వడంతో చాలామంది కూడా ఫాలో అవ్వడానికి ఆ లైవ్ చూసే దానికి ఇంట్రెస్ట్ చూసిరు వాదనలు ఎట్లా జరుగుతున్నాయి, ఏంది, ఎట్లా ఉంటుంది ఇట్లాంటి కేసులలో, హై ప్రొఫైల్కి సంబంధించిన కేసులు కాబట్టి అని వినే ప్రయత్నం చేసిరు. అయితే సహజంగానే భగీరథ్ తరపున ఉన్నటువంటి లాయర్ కాబట్టి ఆయనకి బెయిల్ ఇప్పించడానికి, ఆయనని వాళ్ళ క్లయింట్ని బయటకు తీసుకురావడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ఆయన ఉపయోగించుకున్నాడు. మేజర్గా వాళ్ళు చెప్పింది మైనర్ మేజర్ అనే దాని మీద చాలాసేపు చర్చ జరిగింది. అటువైపున ఆమె మైనరే అని తేల్చిరు. మధ్యాహ్నానికి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చింది. ఆమె పుట్టిన హాస్పిటల్ ఏదైతే ఉంటారో ఆడికి పోయి ఆ రికార్డ్స్ అన్నీ తీస్తే ఆమె మైనర్ అని తేలింది. ఇంకా చర్చ పక్కకు పోయింది. అసలు ఆమె మైనరే కాదు మేజరు, అప్పుడు పోక్సోనే వర్తించదు అనేది వాళ్ళ తరపున లాయర్, భగీరథ తరపున లాయర్ వాదిస్తున్న మాట. అది పక్కకు వెళ్ళిపోయింది. ఇక మైనర్ అని క్లారిటీగా జడ్జికి చెప్పారు, రిపోర్ట్స్ అన్నీ కూడా ఇచ్చిరు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇచ్చిరు. అసలు ఇది వచ్చిందే అనవసర చర్చ, మైనరా మేజరా అనే చర్చ జరిగిందే అనవసరం, కేసును పక్కదోవ పట్టించేందుకు జరిగింది అని డే 1 నుంచి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే నిన్న పొద్దుగాల బాధితురాలి తల్లి ఒక లెటర్ రిలీజ్ చేసింది, దాంట్లో క్లారిటీగా చెప్పింది ఆమె మైనర్ అని వాళ్ళ బిడ్డ. సో కోర్టుకు ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసిరు. కానీ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ క్లయింట్ తరపున అమ్మాయికి సంబంధించిన ఇష్యూస్ని చాలా వాటిని ఆయన చెప్పుకుంటూ వచ్చిండు.
అసలు తల్లిదండ్రులకి తెలియదు అని చెప్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం తల్లిదండ్రులతో పాటు వీళ్ళు బయటకు పోయిర్రు, ట్రిప్లకు పోయిర్రు, అటు పోయిర్రు, ఇటు పోయిర్రు. ఆమె బలవంతంగా తాగించిండు అనేటువంటి దానికోసం కూడా ఆయన ఇంకొక కొన్ని ఆధారాలని కోర్టు ముందు పెట్టిండు. బలవంతంగా తాగించడం ఏముంది, ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫోటోలలో చాలా వాటిలలో ఆమె కనిపిస్తుంది. అట్లనే దాంట్లో బలవంతం చేసిండు అనుకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొని వచ్చిండు. నిజానికి ఆ ఫోటోలు వీడియోలు బయట తిరుగుతున్నప్పుడే చాలామంది ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసిర్రు, అందులో భాగంగానే ఇవన్నీ బయటకు తీస్తుర్రు అని చాలామంది అనుమానపడ్డారు. ఆ అనుమానాలు నిన్న కోర్టులో వాదిస్తున్నప్పుడు అనుమానాలు నిజం అనేది అందరికీ అర్థమైంది. ఆ బయట సర్క్యులేట్లో ఉన్న ఫోటోలనే నిరంజన్ రెడ్డి గారు కోర్టులో వాదించారు. ఆమె గతంలో కూడా ఆ ఫోటోలు వీడియోలు చూడండి, దాంట్లో ఆమె చేస్తున్నది మీకు చెప్తున్నా అనేది చెప్పిండు. అట్లనే రిలేషన్షిప్లో ఉన్నారు అనేది వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్లోనే ఉంది. ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాతే వీళ్ళు వచ్చి కేసు పెట్టిరు, అంటే ఇంటెన్షనల్గా పెట్టిన కేసే కనిపిస్తుంది ఇందులో అని చెప్పే ప్రయత్నం చేసిరు. దగ్గర గంట చిల్లర నిరంజన్ రెడ్డి గారు ఆయన తరపున వాదనలు వినిపించారు. అయితే ముందు నుంచి ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రభుత్వం పెట్టినటువంటి లాయర్ కొంత డే 1 రోజు కూడా వాదనలలో సరిగా వినిపించలేదు. ఇది ఎటువైపు మలుపులు తిరుగుతుందో ఏందో నిన్నెట్లా వాదిస్తారో అనేది నిన్న పొద్దుగాల నుంచి కోర్టులో ఇవాళ వాదనలు ఉన్నాయి అనగానే బయట అందరు చర్చించుకున్నారు. కానీ ఒకటేం జరిగిందంటే బాధితురాలి తల్లి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక లాయర్ని హైర్ చేసుకున్నారు. ఆయన చాలా కీలకమైన పాయింట్స్ని కోర్టుకి చెప్పిండు. నిజానికి నిన్న నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే నిన్న రాత్రి నుంచి ఆ బాధితురాలి తరపున వాళ్ళు ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ లాయర్ చెప్పినటువంటి పాయింట్స్ వల్లే భగీరథ్కి బెయిల్ రాకుండా ఆగింది. బాధితురాలికి ఈ రోజు వరకు బాధితురాలు వైపున వీళ్ళు చెప్తున్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ చాలా బలంగా కోర్టుకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంనే నమ్ముకొని ఉంటే కనుక ఖచ్చితంగా భగీరథ్కి బెయిల్ వస్తుండే అనేది నిన్నటి నుంచి వినిపిస్తుంది. చాలామందికి ఆ వాదనలు చూసినప్పుడు కూడా అదే ఒపీనియన్తో ఉంటారు. ఎందుకంటే ఆ వాదనలు చూసినప్పుడు చాలామందికి అర్థమవుతాయి ప్రభుత్వం తరపున పెట్టిన లాయర్లు అక్కడ ఎట్లా వాదించారు, ఆ అమ్మాయి తరపున ఉన్నటువంటి లాయర్ చాలా విషయాలని. ఇప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్తారు, మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఒక కేసు గురించి వాదిస్తున్నాం, ఒక ఉద్యోగం పరంగా ఇక్కడికి వచ్చున్నాం, మన పిల్లలు బయట ఏం చేస్తుర్రో ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి తెలిసే ఆ అమ్మాయిని పంపించిర్రు అన్నలాగా నిరంజన్ రెడ్డి గారు చెప్తే ఆయన ఈ ఆర్గ్యుమెంట్ని తీసుకొని వచ్చిర్రు. ఇట్లా చాలా ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వచ్చిర్రు. అమ్మాయికి తెలిసే ఆ అమ్మాయి అంతకుముందు కూడా ఆ రోజే బలవంతంగా ఏం తాగించలేదు, ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు గతంలో చూడండి అని చెప్పినప్పుడు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంటు సరిగ్గా చేసిండు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ అమ్మాయి ఫస్ట్ టైం బయటకు వచ్చింది, ఇట్లాంటి వాళ్ళు ఇంకొక 4-5 నాకే తెలుసు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అని చెప్పారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అనేది చెప్పిండు. ఇంకొకటి అసలు మైనర్ కాదు మేజర్ అనే చర్చని ఎందుకు లేపిర్రు, ఆమె మైనర్ అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి, మైనర్ అంటే A1 నుంచి చెప్తారు, మైనర్ కాకపోతే కనుక పోలీస్ స్టేషన్లోనే ఆ కేసు నమోదు కాదు కదా, ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిర్రు అనే దాని మీద కూడా చాలా క్లారిటీగా వాదనలు వినిపించారు. దాంతోపాటు ఈ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టడానికి పోతే ఎంతసేపు ఇబ్బంది పడాల్సి వచ్చింది, దాన్ని చాలా క్లారిటీగా కోర్టుకి జడ్జి దృష్టికి తీసుకుపోయి ఆ ఇష్యూ మొత్తంని కూడా ఆ తల్లి బాధని ఆ బిడ్డ పడ్డ బాధని జడ్జికి చెప్పడంలో సక్సెస్ అయ్యింది ఆ లాయర్. ఇప్పుడు పరపతి ఉపయోగించో ఇంకొకటి చేసో దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఆయనకి బెయిల్ ఇస్తే కనుక. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ లేకుండానే ఆయన ఈ రోజు వరకు అరెస్ట్ కాలేదు, పరారీలో ఉన్నాడు, ఎందుకోసం పరపతిని ఉపయోగించుకొనే పోగలుగుతున్నాడు. ఇప్పుడు గతంలో కూడా వేరే దగ్గర ఆయన మీద కేసులు నమోదైనాయి, కానీ వాటి పరిస్థితి ఏంది. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ సెక్షన్ ఉన్నటువంటి దగ్గరలల్లో బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే కనుక సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు, పరపతిని ఉపయోగించుకొని చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అనేది ఆయన సింగిల్ డిమాండ్తోని ఆయన వాదించిండు. చాలా ఇష్యూస్ని కన్విన్సింగ్గా జనాలకి అర్థమయ్యేలాగా జడ్జి కన్విన్స్ అయ్యేలాగా బాధితురాలు తరపున ఆమె బాధను కోర్టు దృష్టికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యిండు. ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బెయిల్ ఇస్తే కనుక బయట మొత్తం చాలా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో బెయిల్ ఇవ్వద్దు. ఇంకొకటి పోక్సో కేసే, ఇది అమ్మాయి మైనర్ అని తేలిన తర్వాత ఇంకా పోక్సో కాకుండా ఎందుకుంటుంది, ఇది పోక్సో కేసే. పోక్సో కేసులలో ఇట్లాంటి సందర్భాలలో బెయిల్ ఇవ్వడం అనేటువంటిది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. కాబట్టి బాధితురాలి తరపున దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భగీరథ్కి బెయిల్ ఇవ్వద్దు అనేది ఆయన చాలా క్లారిటీగా ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ అన్నింటినీ
వాళ్ళ తల్లి చెప్పినటువంటిది కావచ్చు, అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కావచ్చు జడ్జికి చెప్పి క్లారిటీగా చాలా ఇష్యూస్ని కోర్టు ముందుకు తీసుకుపోగలిగిండు కాబట్టి ఇవాళ భగీరథ్కి బెయిల్ రాలేదు అనేది నిన్నటి నుంచి జరుగుతున్న చర్చ. దగ్గర దగ్గర 2-2.5 గంటలు వాదనలు జరిగినాయి. 9-9:15కు స్టార్ట్ అయిన వాదనలు 12 గంటల వరకు, 11:30 నుంచి 12 మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. సో జడ్జి ఏం చెప్పారంటే, నేను ఈ పరిస్థితులలో ఇప్పుడు జోక్యం చేసుకోలేను, బెయిల్ ఇవ్వలేము, ఇట్లాంటి పరిస్థితులలో బెయిల్ ఇవ్వము అనేది చెప్పింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. పోలీసులు పరారీలో ఉన్న భగీరథ్ని పట్టుకుంటారా, లేకపోతే భగీరథే వచ్చి లొంగిపోతాడా, లేకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమన్నా తీస్తారా, వాళ్ళు ఇప్పుడు హైకోర్టుది అయిపోయింది సుప్రీంకోర్టుకు పోయే ఆలోచన ఏమన్నా చేస్తారా అనేది చూడాలి. కానీ నిన్న చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు విన్న తర్వాత భగీరథ్కి బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు. భగీరథ్కి ఒక రకమైనటువంటి షాక్గానే చెప్పుకోవాలి దీన్ని. సో ఇప్పుడు పోలీసులు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు దీన్ని, ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి.